అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ పెదగొల్ల నారాయణ, కవి, రచయిత, గాయకుడు, సామాజికవేత్త. నాకు ఈ మధ్యలో ఒక ఫ్రెండ్ అడిగాడు అనమాట, క్వశ్చన్ అడిగాడు. ఏమంటే, ఈనాటి రాజకీయాల్లో మరి క్యాస్ట్ అంత ప్రభావితం చూపిస్తుందా, అంటే కులం అంత ప్రభావితం చూపిస్తుందని అడిగాడు. తప్పకుండా చూపిస్తుంది అన్నాను నేను. ఎట్లా చూపిస్తుంది అన్నాడు. నాకు ఆ మాట వినగానే కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. నాకు సేమ్ అట్లాంటి చేదనుభవం జరిగింది జనసంఘం మండలిలో. వివరించానంటే నేను ఆయనకి ఈ మాట చెప్పాను అనమాట. నాకు పొలిటికల్ అంటే చాలా ఇష్టం ఉండేదన్న కొన్ని రోజులకి ముందు. కానీ నాకు ఇష్టమైనటువంటి ఒక ఎంపీటీసీ నామినేషను వాళ్ళ డబ్బులతో వేయించిన తర్వాత అట్లనే కొనసాగిన తర్వాత మళ్ళీ ఎవరైతే యాక్చువల్గా అక్కడ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తామనుకున్నారు చూసినావా, ఆ క్యాండిడేట్కి మళ్ళీ ఏంటంటే నాకు తెలియదు కూడా మళ్ళీ నామినేషన్ వేయించారు. నాకు నామినేషన్ వేయించినప్పుడు నేను ఏమన్నా అంటే నేనే క్యాండిడేట్ నా పక్కా అని అడిగాను అనమాట. నువ్వే క్యాండిడేట్ పక్కా అని చెప్పారు అనమాట. నేను అందరూ చెప్పుకునే ఇక నేను క్యాండిడేట్ పక్కా ఎంపీటీసీ నిలబడిపోయానని చెప్పేసి కొద్దిగా ఆనందంలో. అయితే తర్వాత ఏమంటే నాకు వాళ్ళు డమ్మి క్యాండిడేట్గా వేయించారని తర్వాత అర్థమైనాక నేను వాళ్ళకి నిలదీశాను అనమాట. నేను మంచి చదువుకున్న వాడిని, సామాజిక స్పృహ కలిగినటువంటి వాడిని కాబట్టి నేనే క్యాండిడేట్గా ఉంటాను చెప్తే వాళ్ళు మీరు ఒప్పుకోలేకపోతే ఇక విత్డ్రావల్కి ఇంకా 3-4 రోజులు టైం ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి నువ్వు రావాలి ఇడికంటే అడిగి వెళ్ళినమాట. నువ్వు విత్డ్రావల్ చేసుకోవాలని చెప్పారనమాట. ఎట్లా విత్డ్రావల్ చేసుకుంటా, నేను క్యాండిడేట్ అని చెప్పారు కదా అని నేను అన్నా. అట్లా వద్దు, నీకు ఓట్లు పడాయంట, అందుకోసం నేను విత్డ్రావల్ చేసుకోవాలన్నారు. అట్లెందుకు, నాకు ముందు మీరు క్యాండిడేట్ డిక్లేర్ చేశారు కాబట్టి నేను క్యాండిడేట్గా ఉంటాను నేను అన్నా. అట్లా కొన్ని గొడవడం జరిగింది. సరే, ఇప్పుడు ఎట్లుంటుందంటే రాజకీయాల్లో చాలా లొంగితే పదవులు వచ్చేటటువంటి అవకాశం ఉంటాయి. తర్వాత ఎదిరించామనుకోండి పదవులు రావు, ఎదిరిస్తే మనకు ఏ అవకాశం రాదు, పదవి రావు. నేను అట్లా కొద్దిగా ఎదిరించాను అనమాట. అట్లయితే నేను బాగా చదువుకున్నవాడిని ఉన్నా, నాకు నువ్వు ఇట్లా మోసం చేసావని చెప్పేసి కొద్దిగా పడడం జరిగింది. ఇక అప్పటి నుంచి కొద్దిగా మనసు విరిగిపోయింది రాజకీయాలపైన. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, అక్కడ ఆయన ఉద్దేశం చెప్పడం ఏంటంటే, ఎవరైతే వాళ్ళ సామాజిక వర్గానికి వాళ్ళ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళకి బీఫామ్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే నాకు రిజెక్ట్ చేయడం జరిగింది. నాకు బీఫామ్ ఇవ్వలేరు. అంటే క్యాస్ట్ ప్రభావితం చూపుతుందా లేదంటే నిదర్శనం అనమాట. బరాబర్ క్యాస్ట్ ప్రభావితం చూపుతుంది. నాకు ఆ సంఘటన ఆయనకు చెప్పినాక నేను బాధపడ్డాడు చాలా. నువ్వు ఒక విద్యావేత్తగా ఉన్నావు, నీకు ఇట్లా అన్యాయం ఇట్లా జరిగిందని చెప్పాను అనమాట. అంటే క్యాస్ట్ అట్లా ఉంటుందన్న, ఆ విధంగా ప్రభావితం చూపుతుంది కదా అని అనమాట. సరే, తర్వాత విషయం ఏమంటే, మళ్ళీ ఎవరైతే నిలబెట్టినరో వాళ్ళ పర్సనల్ పెట్టిన వాళ్ళకే మేము ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. ఎందుకంటే సందర్భం అలాంటిది, రాజకీయాల్లో కొన్ని సందర్భాలలో మనకు కొన్ని ఆటంకాలు జరుగుతాయి. సో అలాంటి సందర్భంలో ఏంటంటే రాజకీయాల్లో కొన్ని మలుపులు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మళ్ళీ అదే పర్సన్కి నిలబెట్టి గెలిపించినాం. కానీ రాజకీయాల్లో తప్పకుండా క్యాస్ట్ ప్రభావితం చూపుతుంది. ఇంకోటి ఏమంటే, అన్నిటికన్నా ముఖ్యంగా లొంగడము, తర్వాత మాటలు పడడము, తర్వాత ఏంటంటే వాళ్ళు ఏమంటే దానికి సై అనడం. అంటే వాళ్ళు ఏం తప్పు చెప్పినా కూడా దానికి సై అన్నాం అనుకోండి, మనం రాజకీయాల్లో చాలా పదవులు, పరపతిని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. జై హింద్, జై భారత్, వందే మాతరం.